గుర్తిస్తే మేలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. గర్భం దాల్చిన తర్వాత ఆరోగ్య చికిత్సలను నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. డిపిసి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి, ఆరోగ్యానికి సమప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. డిపిసి చైర్మన్ డాక్టర్ రాకేష్ సహాయ్ మాట్లాడుతూ ముందు తరాలకు డయాబెటిక్ ముప్పుగా అభివర్ణించారు. గర్భస్థ సమయంలో మధుమేహానికి గురైతే దాని తీవ్రత పిల్లలకు ఉంటుందని అన్నారు. అందుకే సకాలంలో వ్యాధి నిర్ధారణ అవసరమని, అదే సమయంలో సరైన చికిత్స కూడా ఉండాలని అన్నారు. Now that we, as you were saying, of 2047, and the issue is that we talk of India celebrating 100th years of its independence and that century India. At 70% of the population of India today is less than 40 years of age. So then, like good scientific minds, let's ask ourselves who are going to be the architects of India 2047. So do we as a nation, or can we as a nation afford to let their energies squander away at the altar of diabetes and its different complications? Because the younger and more so diabetes in young, which is again a major issue now confronting India. So the younger age you get, the longer time you have to live with it and also to protect your organs. ఇది డిప్సీ ప్రోగ్రామ్ అని చేసినాం. డిప్సీ అంటే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఆఫ్ ఇండియా. అంటే ప్రత్యేకంగా డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఆర్ వచ్చే బ్లడ్ షుగర్ ప్రెగ్నెన్సీలో పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం వలన ఆ ప్రెగ్నెన్సీలోనే ప్రాబ్లం కాకుండా తర్వాత జనరేషన్స్ కూడా ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల ఆ ప్రెగ్నెన్సీలో మనం డయాబెటీస్ని గుర్తుపట్టలేకుంటే ఆర్ దానికి కరెక్ట్గా మేనేజ్ చేయలేకుంటే దీని ఎఫెక్ట్ ఏమో మదర్కి ఉంది. మదర్కి తర్వాత డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది. ఇంకా బేబీకి కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అందుకోసం ఏముందంటే డయాబెటీస్ని తొందరగా గుర్తుపట్టుకుంటే ప్రెగ్నెన్సీలో అందరికీ స్క్రీనింగ్ షుగర్ టెస్ట్ చేసి తొందరగా గుర్తుపట్టి దానికి మంచిగా మేనేజ్ చేస్తే ఈ కమింగ్ జనరేషన్స్లో డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు.